పొగమంచుతో కప్పబడిన కొండలు మరియు పురాతన అడవుల మధ్య ఉన్న చిన్న, సుందరమైన పట్టణం రావెన్స్బ్రూక్లో ఎలియాస్ గ్రీమ్ అనే సమస్యాత్మకమైన బొమ్మల తయారీదారుడు నివసించాడు. తన అద్భుతమైన హస్తకళకు పేరుగాంచిన ఎలియాస్, పిల్లలు మరియు పెద్దల హృదయాలను లాగేసుకునే లైఫ్లైక్ బొమ్మలను రూపొందించాడు. పట్టణ ప్రజలు ఈ బొమ్మలను ఎంతో ఆదరించారు. లోపల దాగి ఉన్న దుర్మార్గపు శక్తి గురించి ఆనందంగా తెలియదు. ఎలియాస్ గ్రీమ్కు ఒక రహస్యం ఉంది. భౌతిక రూపం కోసం నిరాశతో ఉన్న మరో ప్రపంచపు సంస్థతో చాలా కాలం క్రితం చేసుకున్న చీకటి ఒప్పందం. ఎలియాస్ తన బొమ్మలకు జీవం పోయడానికి బదులుగా, బొమ్మలు క్లిష్టమైన స్థాయికి చేరుకున్న తర్వాత నగరవాసుల ఆత్మలను అందించడానికి అంగీకరించాడు. ఒక తుఫాను రాత్రి, మెరుపులు ఆకాశంలో వ్యాపించినప్పుడు ఎలియాస్ నిషేధించబడిన ఆచారాన్ని చేశాడు. బొమ్మలు, ఒకప్పుడు నిర్జీవ వస్తువులు, అపవిత్ర శక్తితో కదిలించడం ప్రారంభించాయి. వారి గాజు కళ్ళు ఇప్పుడు వింత కాంతితో మెరుస్తున్నాయి, మరియు వారి పింగాణి అవయవాలు చెడు దయతో కదిలాయి. సామూహిక స్పృహతో నడిచే బొమ్మలు ఎలియాస్ వర్క్షాప్ నుండి నిశ్శబ్దంగా రావెన్స్బ్రూక్ యొక్క నిశ్శబ్ద వీధుల్లోకి ప్రవేశించాయి. చంద్రుడు అరిష్ట ప్రకాశాన్ని వెదజల్లడంతో బొమ్మలు గుణించబడ్డాయి. ప్రతి గంటకు వాటి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు మనోహరమైన ఆట వస్తువులు ఇప్పుడు వక్రీకృత చిరునవ్వులను కలిగి ఉన్నాయి, మరియు వారి అమాయక ముఖాలు దుర్మార్గపు ఉద్దేశాన్ని దాచిపెట్టాయి. నగరవాసులు వెంటనే వింత సంఘటనలను గమనించారు. బొమ్మలు కనిపించని చోట కనిపించాయి, మరియు నివాసితులు నీడలో దాగి ఉన్న పింగాణి బొమ్మల సంగ్రహావలోకనాలను నివేదించారు. భయం దావానలల్లా వ్యాపించింది, మరియు ఒకప్పుడు అందమైన పట్టణం పెరుగుతున్న భయంతో పట్టుకుంది. పట్టణవాసులలో ఎమిలీ, రహస్యాలను ఛేదించే ప్రవృత్తి కలిగిన ధైర్యవంతురాలైన యువతి. ఆటలో ఒక దుష్టశక్తిని గ్రహించిన ఆమె, ఎలియాస్ గ్రీమ్ యొక్క చీకటి గతాన్ని మరియు బొమ్మలకు ప్రాణం పోసిన అపవిత్ర ఒప్పందాన్ని కనుగొని పట్టణ చరిత్రలోకి ప్రవేశించింది. రాబోయే వినాశనాన్ని గ్రహించి, ఎమిలీ నిశ్చయించుకున్న వ్యక్తుల సమూహాన్ని సమీకరించింది. ప్రతి ఒక్కరూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నారు. కలిసి, వారు బొమ్మలు ఉద్భవించిన ఇలియాస్ వర్క్షాప్కు ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు పట్టణం నడిబొడ్డున లోతుగా ప్రవేశించినప్పుడు, వారు దుర్మార్గపు బొమ్మలను ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్కటి చివరిదానికంటే మరింత ద్రోహంగా ఎదుర్కొంటుంది. బొమ్మలు ఇప్పుడు ఏకీకృత శక్తిగా పనిచేస్తున్నాయి, తమ సృష్టికర్తను రక్షించడానికి మరియు ఒప్పందాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాయి. నగరవాసులు కనికరంలేని దాడిని ఎదుర్కొన్నారు. వారి ప్రతి కదలికను ఊహించినట్లు కనిపించే సజీవ బొమ్మల చిక్కైన గుండా నావిగేట్ చేశారు. ఎలియాస్ వర్క్షాప్లో చివరి ఘర్షణ జరిగింది. సమూహం ఎలియాస్ను ఎదుర్కొన్నప్పుడు బొమ్మలు మూసుకుపోయాయి, చీకటి రహస్యాలను గుసగుసలాడుతున్నాయి మరియు వారి వక్రీకృత నృత్యంలో చేరడానికి పట్టణవాసులను ప్రలోభపెట్టాయి. ఎమిలీ, ఆమె వెలికితీసిన పురాతన జ్ఞానంతో ఆయుధాలు ధరించి, ఎలియాస్ యొక్క దుర్మార్గపు ఒప్పందానికి బొమ్మలను కట్టివేసిన అపవిత్ర బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. తెల్లవారుజామున తొలి కిరణాలు విరజిమ్ముతుండగా బొమ్మలు నిర్జీవమైన ముక్కలుగా కృంగిపోయాయి. ఎలియాస్ ఓడిపోయాడు మరియు విచ్ఛిన్నమయ్యాడు. అతని చీకటి ఒప్పందం యొక్క పరిణామాలను ఎదుర్కొన్నాడు. రావెన్స్బ్రూక్ పట్టణం అగ్నిపరీక్షతో గాయపడింది. ఒకప్పుడు దాని భయానక వీధులు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాయి. లివింగ్ డాల్స్, ఒక టాయ్మేకర్ ప్రాణాంతకమైన బొమ్మలను సృష్టిస్తాడు, అవి చెడు ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. బొమ్మలు గుణించడం